ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రభువుకి అర్పణ ఇచ్చినప్పుడు శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే కదా, కుంటిదైనా రోగము కలదైనా అర్పించవచ్చా? అర్పిస్తే అది దోషమే కదా. దేవునికి ఇవ్వాల్సింది ఎప్పుడు శ్రేష్టమైనదే ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు కూడా శ్రేష్టమైనది ప్రభు ఇస్తారు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? దేవుని కోసం నీవు గుప్పులు విప్పే వ్యక్తివేనా? నీ దేవుని కోసం నువ్వు ఖచ్చితంగా శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని నీకు తెలుస్తుందా? మరి ఏది ఆయన కోసం నువ్వు ఇస్తావో, అనగా ఏది విత్తుతావో ఆ విధంగానే నువ్వు కోస్తావని కూడా నీకు అర్థమవ్వాలి. దోషం లేకుండా నీ అర్పణ ప్రభుకి ఇవ్వాలని కూడా తెలుసుకోవాలి. ప్రభుకి ఇష్టమైన దాన్ని ఆయనకు నువ్వు ఇవ్వగలుగుతున్నావా అని ఒకసారి ఈరోజు ఆలోచించు. నీవు ఇచ్చేది ఏదైనా సరే అది మంచిదై ఉండాలి, శ్రేష్టమైనదే ఉండాలి. ప్రభు నీ నుండి అదే కోరుకుంటున్నాడు. నీవు కూడా నీ జీవితంలో ప్రభుకి అన్నిటికంటే మంచి స్థానం ఇవ్వగలిగితేనే ఇంకా ఆయనను నీవు అధికంగా ప్రేమించగలిగిన వ్యక్తి అవుతావు. అంతేకాదు, ఈ లోకంలో ఉండే అర్పణని కాదు కానీ నీ జీవితాన్ని ఒక అర్పణగా ప్రభుకు అర్పించాలి. అప్పుడు ఎంతో ప్రభు సంతోషిస్తారు. వాస్తవంగా ఆయన శ్రీమంతుడు, ఇంకా సంపన్నుడు గనుక నీవిచ్చే వాటి కోసం ఆయన ఎప్పుడు ఎదురు చూడు. కానీ నీకు అర్పించే మనసు ఉందా లేదా, అసలు నీ అర్పణ ఎలా ఉంది అని మాత్రం ఆయన నిన్ను పరీక్షిస్తాడు. అప్పుడు నీవు ఆయన పరీక్షలో గెలిచే వ్యక్తివిగా ఉండాలి, అనగా శ్రేష్టమైనది ఆయనకి నీవు ఇచ్చే వ్యక్తివిగా ఉండాలి. మరి కుంటిదానినైనను రోగము కలదాన్నైనను ఇవ్వడానికి ఎంత మాత్రం నువ్వు ముందుకు రాకూడదు. లేఖనాల్లో గమనిస్తే దేవుడు ఇశ్రాయేలుతో ఈ విధంగా అంటున్నాడు, కుంటిదే అయినా మరి రోగం కలదైనా అర్పిస్తే అది దోషం కలదే అవుతుందని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, ప్రశ్నిస్తూ కూడా ఉన్నాడు. నిజమే కదా, నీ పై అధికారి అనగా ఈ లోకాధికారే శ్రేష్టమైనది ఇవ్వకపోతే ఒప్పుకోడు కదా. మరి సృష్టికర్త అయిన నీ తండ్రి, మరి నీవెలా ఆయనకి శ్రేష్టమైనవి అర్పించకుండా ఉండగలుగుతావు? ఒకసారి ఆలోచించి ఈ వాక్యం నీ వద్దకు వస్తున్న ఈ సమయంలో నిన్ను పరిశీలన చేసుకోవడం, మార్చుకోవడం ఎంతైనా మంచిది. నీకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా శ్రేష్టమైనవి నీ ప్రభువుకు అప్పగించు. ఆమేన్.